హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బెస్ట్ ప్రొజెక్టర్. దిస్ ఇస్ బిఎస్ సార్. ఒక సింగిల్ మూవీ ఒక ఎంటైర్ ఇండస్ట్రీ మీద ఉన్న పర్స్పెక్టివ్ని చేంజ్ చేయగలదంటారా? మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఈ మాట ఎందుకంటానంటే ఇదేదో ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడుతున్నానని కాదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మన తెలుగు సినిమా అనేది ఎప్పుడు వైడర్ ఆడియన్స్కి రీచ్ అయినా సరే, ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు లేదా ఆల్ ఓవర్ వరల్డ్ కావచ్చు, వన్ క్రిటిసిజం, ఎస్పెషల్లీ ఇఫ్ నాట్ రాజమౌళి గారి ఫిల్మ్స్ కాకుండా ఇన్ జనరల్గా మనకి ఏ సినిమా మనకి గ్లోబల్గా కానీ లేదా నేషనల్ వైడ్గా కానీ రీచ్ అయినా మనకు వచ్చిన వన్ కన్సిస్టెంట్ క్రిటిసిజం ఏంటంటే ఫీమేల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళని ఒక సెక్షువల్ ఆబ్జెక్టిఫికేషన్తో చూస్తున్నారనో లేకపోతే దాన్ని ఏమంటారు, ఏదో గ్లామర్ రోల్స్ కింద పెట్టుకుందాం అన్నది ఈ ఉద్దేశం తప్ప ఎక్కడ వాళ్ళకు ఒక మంచి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇద్దాం, స్టోరీలో వాళ్ళని ఒక మంచి క్యారెక్టర్లో యూస్ చేసుకుందాం ఎక్కడ తీసింది చాలా రేర్గా వచ్చినాయి. అండ్ వచ్చినవి కూడా అదర్ మార్కెట్స్కి షైన్ అవుట్ అవ్వలేదు, అంటే పాపులర్ అవ్వలేదు. రైట్ నౌ ఆఫ్టర్ ద రీసెంట్ మూవీస్ వాట్ వీఆర్ పబ్లిక్లీ నౌన్ ఈస్ ఫర్ డిగ్రేడింగ్ ఉమెన్ ఇన్ సినిమా. బట్ దిస్ మూవీ కెన్ చేంజ్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అంటే ఈ మైండ్ బంగారం సినిమా చూసుకుంటే ప్లాట్ చూసుకుంటే బేసిక్ ప్లాట్, కొత్త గోడలు ఇంటికి వచ్చిందంటే తన నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ దాంతో ఒక మంచి మూవీ చేయొచ్చు. బట్ the USP is that she had a secret identity or ఒక troubled past ఉండడం ఏదో ఒకటి ఉండడం వల్ల the stakes will get even higher. అండ్ నన్ను పర్సనల్లీ ఇంట్రీగ్ చేసిన ఈ ట్రైలర్ మొత్తం చూసాక కానీ లేదా సినిమా ఎంటైర్ కాన్సెప్ట్ చూసిన తర్వాత నన్ను పర్సనల్ ఇంట్రీగ్ చేసిన ఆస్పెక్ట్ వచ్చేసరికి తన ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు, ఆ షూట్ చేసిన ఫైట్ సీక్వెన్సెస్ కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కానీ, ఎందుకంటే చాలా చాలా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట సీన్స్ అన్నీ. మీకు ఒక షాట్ ఉంటుంది టీజర్లో మీకు ట్రైలర్లో చూసుంటే వెనక నుంచి చూడదు అంత తన్నేది నిజంగా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు వచ్చే సినిమాలో చూస్తే మెయిన్ స్ట్రీప్ హీరోలో కానీ హీరోల ఫైట్ సీన్స్ కానీ ఇంకేదైనా చూస్తే అసలు హీరో టచ్ చేసినట్టు కూడా తెలియదు మనకి, ఎగిరిపోతూ ఉంటారు. కొన్ని ప్యారడీస్ కూడా ఉంటాయి మనకి అలానే. సో అలాంటి సిచ్యువేషన్లో రియలిస్టిక్ అండ్ రా యాక్షన్ని, అది కూడా ఫీమేల్ సెంట్రిక్గా తీసుకొని తీయడం అనేది చాలా కమెండబుల్ అని చెప్పాలి. అండ్ మన ఇండస్ట్రీకి ఇది కొత్త కాదు. అరుంధతి కావచ్చు, అమ్మోరు కావచ్చు, ఇలా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చాలానే వచ్చాయి, స్ట్రాంగ్ క్యారెక్టర్ పెట్టి ఫోర్స్డ్ ఫెమినిజం లేకుండా. ఇన్ఫ్యాక్ట్ వాటితో కంపేర్ చేసుకుంటే నాకు ఇందులో కొన్ని డైలాగ్స్ కొంచెం ఫోర్స్డ్గా అనిపించినా కూడా ఓవరాల్ లుకింగ్ ఎట్ ద బిగ్ పిక్చర్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియలీ ఇంట్రిగ్డ్ అబౌట్ దిస్ మూవీ. అండ్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ అగైన్, ఈ ఒక్క సినిమా మన మూవీ మీద ఉన్న పర్స్పెక్టివ్ని మార్చేస్తుందంటే ఖచ్చితంగా కాదు. మన ఇండస్ట్రీ మీద ఉన్న పర్స్పెక్టివ్ని మార్చేస్తుందంటే ఖచ్చితంగా కాదు. బికాస్ వీ క్రియేటెడ్ ద పర్స్పెక్టివ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఇప్పటికీ అక్నాలెడ్జ్ చేయాల్సిందే అందులో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కొన్ని సినిమాల్లో అయితే దారుణంగా చూపిస్తారు. రీసెంట్ ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి, మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకా మన అందరినీ ఎలా అంటే ఇంకా మన అంటే సౌత్ ఇండియాలోనే మనది ఒక డిగ్రేడెడ్ ఇండస్ట్రీ లాగా తయారైంది. అంటే అందరూ అలా పోర్ట్రే చేస్తారు బయట కూడా. వాళ్ళకి మనం అమ్యునేషన్ ఇచ్చి మరీ చేయిస్తున్నాం అని చెప్పాలి ఒక రకంగా. బట్ ఈ సినిమా కెన్ బ్రేక్ దట్. వీ కెన్ ప్రూవ్ టు ఎవ్రీబడి, ఫస్ట్ టు అవర్ సెల్వ్స్, దట్ మనం ఇలాంటి సినిమాలు కూడా తీయగలం, ఫీమేల్ సెంట్రిక్ ఫోర్స్డ్ ఫెమినిజం లేకుండా తీయగలమని. అఫ్కోర్స్ నాకు డైలాగ్స్ కొన్ని అక్కడక్కడ అగైన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఇట్, అక్కడక్కడ అనిపించవచ్చు మీకు కొంచెం ఫోర్స్డ్గా అనిపిస్తున్నాయి, అంటే ఆడవాళ్ళు హీరోలు అలానే, హౌస్ వైఫ్స్ హీరోస్ అలా అని. బట్ మీకు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తేనో లేకపోతే ఆ స్టేక్స్ అంత బాగుంటేనో మీరు అవన్నీ పట్టించుకోరు. దోస్ ఆర్ నెగ్లిజిబుల్ థింగ్స్ దట్ యూ కెన్ అవాయిడ్ ఇఫ్ ద మూవీ లుక్స్ గుడ్. అండ్ ఫ్రమ్ వాట్ ఐవ్ సీన్ వాట్ వీ సీన్, వాళ్ళు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్ కావచ్చు ఏదైనా, ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఎందుకంటే వాళ్ళ కాస్టింగ్ చాయిసెస్ కూడా చాలా బాగున్నాయి. గుల్షన్ కూడా తీసుకున్నారు, గుల్షన్ దేవయ్య అని. యాంటాగనిస్ట్ రోల్ అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబబ్లీ, బట్ వీ హ్యావ్ టు సీ, మనకి ఇంకా తెలీదు. అండ్ చాలామంది ఓల్డ్ ఫేసెస్. అండ్ మీకు ఇప్పుడు నేను చూసిన ఇంటర్వ్యూలో కూడా రాజ్నీట్ మూవీ చెప్తారనమాట, వితౌట్ యాక్షన్ ఏమీ లేకుండా, యాక్షన్ లేకుండా జస్ట్ ఒక అమ్మాయి వచ్చి ఇంట్లో గెలుచుకోవడం, డీడీఎల్జే ఫార్ములా అంటారు దాన్ని. ఆ వీడియోలో కూడా అదే మెన్షన్ చేస్తారు. డీడీఎల్జే కావచ్చు, బృందావనం కావచ్చు, మీకు ఇలాంటి మూవీస్లో జస్ట్ ఒక కొత్త ఇంటికి వచ్చి వాళ్ళ ప్రతి ఒక్క మనిషిని గెలుచుకోవడం కూడా అది ఒక ఇంట్రెస్టింగ్ సినిమా. బట్ ఈ ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు, ఆ ట్రబుల్డ్ ఐడెంటిటీ, ఆ సీక్రెట్ ఐడెంటిటీ కావచ్చు, ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. మనకు కొన్ని టీజర్లో కొన్ని షార్ట్స్ చూసినా లేదా ఓవరాల్గా మనకి తను ఒక బాడీని డ్రాగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో సౌండ్ రావటం, అంటే నార్మల్లీ ఒక హౌస్ వైఫ్ ఫేస్ చేసే ఎవ్రీ సింగిల్ ప్రాబ్లమ్కి ఇది ఒక యాడ్ ఆన్ లాగా. అండ్ ఈ యాడ్ ఆన్ ఉండడం వల్ల ఓవరాల్గా తను డీల్ చేసే ఎవ్రీ సింగిల్ మైన్యూర్ ప్రాబ్లం మీద కూడా మనకు ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఇది అందుకనే నాకు ఈ మూవీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, దట్ ఈస్ సెకండరీ. దట్
తెలుగు సినిమా అంటే ఓన్లీ సెక్షువల్ ఆబ్జెక్టిఫికేషన్ చేస్తారు హీరోయిన్స్ని ఆర్ ఫీమేల్ క్యారెక్టర్స్ని, గ్లామర్ రోల్స్ తప్ప దేనికి వాటర్ అనే ఆ నేరేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే అవర్ ఇండస్ట్రీ ఇస్ నాట్ లైక్ దట్. చాలా చాలా ఇండస్ట్రీస్ ట్రై చేయని ఎన్నో విషయాలు మనం ట్రై చేసాం. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ అరుంధతి సినిమా లాంటి సినిమా మళ్ళీ ఇంకా రాదు, ఎన్ని రీమేక్లు చేసినా సరే. స్ట్రాంగ్ యాంటాగనిస్ట్, అంతకంటే స్ట్రాంగ్ ప్రొటాగనిస్ట్. ఆ ప్రొటాగనిస్ట్ ఉన్నంతసేపు మీకు భయం వేయదు, ఆ లెవెల్లో ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ అనేది. అమ్మోరు కావచ్చు, అంత అంత బాగుంటుంది సినిమా. అండ్ మీకు ఇంకా ఈ జెండర్ ఈక్వాలిటీ ఇది ఇది అంటారు కదా, ఇప్పుడు మనకి మేల్ డామినేటెడ్ అంటారు కదా, జంబలకడి బొమ్మ అనే సినిమా తీసుకోండి, ఆ జెండర్ ఈక్వాలిటీ మీద, ఇండిఫరెన్స్ మీద ఆ రోజుల్లో అంతకంటే బెస్ట్ కామెంటరీ మూవీ, సోషల్ కామెంటరీ మూవీ నేనైతే చూడలేదు అంత ఎంటర్టైనింగ్గా చెప్పడంలో. సో అవర్ ఇండస్ట్రీ ఈజ్ నోన్ ఫర్ దట్. మీకు స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్, ఐపర్లో ఒకటి విడుదలలో తను పెట్టే కండిషన్ కావచ్చు, ఇలా మనం ఎత్తుకుంటూ పోతే చాలా చాలా సినిమాలు దొరుకుతాయి. బట్ ఏంటంటే ఇవన్నీ ఎవరికీ తెలియవు. ఇప్పుడు ఎలాంటి పొజిషన్కి వచ్చేసామంటే మనకే గుర్తురాని సిచ్యువేషన్లోకి వచ్చేసాం, ఎందుకంటే అంత రాట్ అయితే ఉంది, బ్రెయిన్ రాట్ అయితే అంత క్రియేట్ చేసి వచ్చారు. సో ఐ హోప్ అట్లీస్ట్ ఇంత బ్యాక్లాష్ వచ్చిన తర్వాత దే విల్ చేంజ్. అండ్ ఐ హోప్ మూవీస్ లైక్ దిస్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎంటర్టైనర్స్. మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ మేక్ షూర్ యూ ఆన్సర్ ద క్వశ్చన్, స్టే ట్యూన్డ్ అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.